సార్ నమస్తే సార్. నమస్తే. మంచి పద్యం ఒకటి చెప్పండి సార్. తనువున విరిగిన అలుగులు ననువున బుత్సంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయముల వెడలునే అదిపా. తనువున విరిగిన అలుగులు అంటే మన శరీరంలో ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా బాణాలు గుచ్చుకున్నా ఏదో ఒక ఉపాయంతో దాన్ని తీసేయచ్చట. కానీ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయముల వెడలునే అదిపా. మనసులో ఏదైనా బాధపడే మాటలు చెప్తే ఆ మాటలను ఎవడో తీయలేడు, ఆ మాటల బాధని తనలో నుంచి ఎవడూ తీయలేడు. అదే శరీరంలో బాణాలు ఎన్ని గుచ్చుకున్నా అవి తీసేయచ్చు ఎట్నో ఒకటి. అదే సినిమాలో పాట కూడా ఉంది, తనువుకి ఎన్ని గాయాలైనా మాసిపోవు ఏలాగైనా, మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా అని సినిమాలో మంచి పాట ఉంది. శరీరానికి ఎట్లయినా దెబ్బలు తగిలితే అవి మాసిపోతాయి ఏదో ఒక రకంగా, కానీ మనసుకు తగిలిన బాధ మాత్రం అది ఎప్పటికీ నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్న మాట వాడికి అనిపించినప్పుడంతా నీకు గుర్తొస్తుంది. వాడు ఒకప్పుడు నన్ను ఈ మాట అన్నాడు, వాడు ఒకప్పుడు నన్ను ఇట్లా ఎగతాళి చేసినాడు, వాడు ఒకప్పుడు నన్ను హేళన చేసినాడు అని ఏదో నీ మనసుకు బాధ కలిగిన మాట అది గుర్తొస్తూనే ఉంటుంది. కాబట్టి మనం దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనసుకు బాధ కలిగే మాటలను ఎవరిని ఏమీ అనకూడదు, ఎందుకంటే అది జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి అతుక నేర్చు కమ్మరీడు, మనసు విరిగనేని మరి అంట నేర్చున విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. దీనికి సుమత్ శతకంలో పద్యంలాగే వేమన శతకంలో కూడా చెప్పినాడు. ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి అతుక నేర్చు కమ్మరీడు. ఇనుము విరిగిపోయిందనుకో దాన్ని 2 సార్లుగా అంటే 3 సార్లుగా వేడి చేసి అతికిస్తాడు కంసలివాడు. అదే మనసు విరిగనేని మరి అంట నేర్చున, మనసు విరిగిపోతే మరి మళ్ళీ అతకదు అది. కాబట్టి శరీరానికి ఒక దెబ్బ అన్న కొట్టు కానీ ఒక మాట తిడితే బాధపడతారని పెద్దవాళ్ళు అంటుంటారు. అవసరమైతే ఒక దెబ్బ కొట్టు, నన్ను తిట్టద్దు అని అంటూ ఉంటారు పూర్వకాలం అనేవాళ్ళు. కాబట్టి ఎవరినైనా సరే మానసికంగా బాధపడేటటువంటి మాటలు మనం అనకూడదు అని ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎవరిని కానీ మానసికంగా హింసపడే మాట, బాధపడే మాట ఎవరిని అనకూడదు, ఆలోచించి మాట్లాడాలి ఏది మాట్లాడిన సమాజంలో. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది అది అబ్బాయి, అది విషయం. రైట్.